మొదటి నుంచి సంతనాదులపాడు కేంద్రంగా సంతనాదులపాడు ఎస్సీ రిజర్వేషన్ నియోజకవర్గం ఉంది. ఈ సంతనాదులపాడు నియోజకవర్గమైన కేంద్రమైన సంతనాదులపాడులో సర్వే నెంబర్ 306లో మాదిగ మాన్యం 19 ఎకరాల 15 సెంట్లు ఉంది. అయితే ఈ మాదిగ మాన్యాన్ని కాలక్రమేణా ఇక్కడున్న ఇంటి కోటిరెడ్డి అనే అతను, అదే వాళ్ళ కొడుకులు సంగరామరెడ్డి, విక్రమరెడ్డి వీళ్ళంతా కూడా ఈ భూములు మొత్తాన్ని కూడా వరుసగా ప్లాన్ ప్రకారం ఒకరి మొత్తాన్ని కూడా వాళ్ళ బంధువుల చేత వాళ్ళ చేత మాదిగ మాన్యాన్ని అమ్మకూడదు, కొనకూడదు, అమ్మినా కొన్నా చల్లదు. కానీ మాదిగ మాన్యం మాలలో కూడా చల్లదు, కానీ మాదిగలు కూడా చల్లదు. వాళ్ళకి ఎవరికైతే వాళ్ళకి వృత్తి చేస్తున్నారో మాన్యం వాళ్ళకి ఇచ్చారు ఆ రోజుల్లో రాజులు. ఈ మాదిగ మాన్యాన్ని 15 ఎకరాలు తిన్నవారు రెడ్లు వరుసను అమ్ముకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇంకా 78 సెంట్లు 1 ఎకరా, అట్లూరు నాగయ్య అతనికి 1 ఎకరా 50 సెంట్లు 2 బిట్లుగా ఉంది. అదేవిధంగా 78 సెంట్లు మామూలుగా ఇతను బొమ్మల దేవసాయం అనే అతనికి ఉంది, బొమ్మల చెంచయ్య అనే అతనికి ఉంది. అయితే ఈ భూమి మొత్తాన్ని కూడా వాళ్ళు కబ్జా చేయాలని చాలా కాలంగా ఫైట్ చేస్తున్నారు. ఈ క్రమంలో మేము కలెక్టర్ గారికి 2022 సంవత్సరంలో ఫిర్యాదు చేశాము. కలెక్టర్ ఒంగోలు ఆర్డీఓని విచారణకు వేశారు. అదేవిధంగా తర్వాత మేము ఈ కేసు మీద మళ్ళా అప్పటి నుంచి చాలాసార్లు ఈ భూమి మీద వాళ్ళు బుల్డోజర్లో వస్తే దాన్ని అడ్డుకున్నాము. అదేవిధంగా అనేక కొలతలను కానీ ఆక్రమణలను అడ్డుకున్నాము. తర్వాత వ్యవసాయం 17/2/25 తేదీన జిల్లా ఎస్పీ కూడా కేసును అరెస్ట్ చేయాలని పెట్టాడు. అదేవిధంగా ఒంగోలు ఆర్డీఓ కూడా ఈ భూమి ఆక్రమణకు గురైన భూమిని కొలతలేసి మాదిరికి అప్పచెప్పాలని చెప్పి కూడా 28/2/25 తారీఖున కలెక్టర్కి ఆర్డర్ ఇస్తే కలెక్టర్ ఆర్డీఓ సంతనాదులపాడు తహసీల్దార్కి అంటే 28/2 అంటే సంవత్సరమైన దరిదాపు ఈరోజు 19వ తారీఖు ఇవ్వడం జరిగింది. కానీ సంతనాదులపాడు ఎంఆర్ఓ లక్ష్మీనారాయణ రెడ్డి గుంబండిలాగా నటిస్తా ఇక్కడ సర్వే జరపడానికి లేదు అని రిపోర్ట్ ఇచ్చి ఇది సర్వే రిపోర్ట్ పంపలేదు. తర్వాత 7వ నెలలో ఇక్కడ దాడి జరిగింది. ఈ భూమి మాదని వచ్చిన మాదిగల మీద దాడి చేశారు. అప్పుడు ఇక్కడ విశేషం ఏంటంటే ఈ సంతనాదులపాడు ఎస్ఐ అజయబాబు కూడా మాదిగ కులస్తుడు. ఇతను ఒక ప్లాంట్గా ఇక్కడ అప్పుడు కేసు ఇస్తే 24/7/20 తారీఖున మాదిగల మీదేమో 97/25 అని కేసు కట్టాడు. కానీ వీళ్ళు పెట్టిన రెడ్ల మీద పెట్టిన కేసు మాత్రం కేసు కట్టకుండా కడితే 2 కేసులు కడతాను అని చెప్పాడు. కానీ వాస్తవానికి మాదిగల మీద రెడ్డి ఇచ్చిన సంగ్రామరెడ్డి ఇచ్చిన కేసుని 97/25గా కేసు నమోదు చేశాడు. తర్వాత కొంతకాలానికి మరలా కోర్టుకు వెళ్ళి ఈ భూమిని ఆక్రమించుకోవడానికి మన జనవరి 27వ తారీఖున ఈ భూమిని చుట్టూ కూడా పెంచేసి ఒంగోలు నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి 27వ తారీఖున రౌడీలు తీసుకొచ్చి ముందు బాటలు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ ఉన్న సంతనాదులపాడు ఇక్కడ 1 కిలోమీటర్ దూరం సంతనాదులపాడు పోలీస్ స్టేషన్ ఉంటే బయట ఫ్లడ్ లైట్లు వేసి క్రికెట్ మ్యాచ్ స్టేడియంలో లాగా ఇక్కడ ఆక్రమించి వీళ్ళు పంట వేసుకున్న పంటను ధ్వంసం చేసి కత్తులతోటి, సీసాలతోటి, రాడ్లతోటి, మందు సీసాలతోటి బహిరంగం చేసినా కానీ ఇది ఒంగోలు జిల్లా పోలీస్ కేంద్రానికి 12 కిలోమీటర్లు ఉండింది. పోలీస్ స్టేషన్కి నూతలపాడు పోలీస్ స్టేషన్కి 1 కిలోమీటర్ ఉండింది. కానీ ఇప్పుడు వరకు కూడా వీళ్ళు కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎటువంటి కేసు నమోదు చేయలేదు. ఈరోజు మరలా వచ్చి వీళ్ళు వలస వెళ్ళి పనుల కోసం వెళ్ళిన వాళ్ళు వీళ్ళంతా వచ్చి భూమి దగ్గరికి వస్తే వీళ్ళని ఈ స్థానిక సంతనాదులపాడు పోలీసు ఏఎస్ఐ వెంకట్రావు మరికొంత పోలీసులు వచ్చి అటకాయించి మీరు ఈ భూమిని ఉండడానికి లేదు, వెళ్ళిపోవాలి అని చెప్పి వాళ్ళకి ఆక్రమణ భూ కబ్జాదారులైన రెడ్లకి సపోర్టు చేయడం జరిగింది. కాబట్టి వీళ్ళని మాదిగల మాన్యంలో నుంచి మాదిగలు వెళ్ళిపోవాలని దౌర్జన్యం చేశారు, బెదిరించారు. కాబట్టి ఇక్కడ అంటే మాదిగల మాన్యం అసలుకి వాళ్ళకి ఎటువంటి రైట్ లేదు. తప్పు డాక్యుమెంట్ తోటి ఫోర్జరీ సంతకాలతోటి రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నారు. కానీ వాళ్ళకి హక్కు ఉంటే వాళ్ళు జిల్లా కలెక్టర్ దగ్గర సంతనాదులపాడు ఎంఆర్ఓ వాళ్ళు రెడ్డే కాబట్టి లక్ష్మీనారాయణ రెడ్డి ఆయన దగ్గర నిరూపించుకోవాలని చెప్పి మేము ఛాలెంజ్ చేస్తున్నాము. మాదిగ మాన్యం మాదిగలకు చెందిద్దా, రెడ్లకు చెందిద్దా?
వీళ్ళు అడుగుతున్నారు, మేము మాదిగోళ్ళం మాకేమైనా రెడ్లు పుట్టారంటాయా అని మా పాప అమాయకంగా అడుగుతుంది. ఎవరెట్టా పుడతారో ఆమె తెలియదు పాప, ముస్లామే, ఆమె కూడా అడుగుతుంది అమాయకంగా. కాబట్టి రెడ్లు వచ్చి దీనికి ఈ భూమి వాళ్ళకి ఎట్టొచ్చిందో బహిరంగ విచారణకి రావాలని, అవసరమైతే ఏ అధికారిని కలెక్టర్ ఆర్డీఓ కనీసం వాళ్ళ కులస్తుడు లక్ష్మణారెడ్డి సందనలపాడు అమ్మవారి దగ్గరికి వచ్చి వాళ్ళకున్న ఆధారాలు చూపించుకొని రావాలని చెప్పి, ఎంతకాలం ఇట్లాగా భూములు అంటే మాల మాదిగల భూములను ఆక్రమించి వీళ్ళు కబ్జా రాయలకు మిగిలిపోతారు. విషయం ఏంటంటే వైసీపీ పార్టీ చెందిన సంగ్రామరెడ్డి వీళ్ళు తెలుగుదేశం గవర్నమెంట్లో ఈ భూ కబ్జాకు పాల్పడితే ఇక్కడున్న తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం ప్రభుత్వం గొడుగు పడుతుందని చెప్పి మేము భూ ఆక్రమణలు పట్టించుకు సహించాలని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి లోకేష్ చెప్తున్నాడు, హోంమంత్రి అనిత పాపం ఆమె కూడా మాది కులం చెందినామె ఆడ మాట్లాడుతుంది అన్యాయం జరిగిందని. కాబట్టి సందనాలపాడు ఈ కబ్జా గురైన మాదిల మాన్యాన్ని హోంమంత్రి అనిత పరామర్శించాలని సందర్శించాలని, ఈ మాదిగలకి ఈ మాదిగ మాన్యం దక్కేలా హోంమంత్రి అనిత చర్యలు తీసుకోవాలని, అదే జిల్లాకు చెందిన సాంఘిక సంక్షేమ మంత్రి డోల బాల వీరంజన స్వామి కూడా ఈ మాదిగల మాన్యాన్ని రక్షించిన కళ్ళ ముందు జరుగుతున్న స్వాతంత్రం వచ్చి ఇప్పటికి 79 సంవత్సరాలు అయినా ఈ రోజు కూడా అటవీ ప్రాంతంలో లాగా సందనాల నియోజకవర్గంలో సందనాలపాడులో జరుగుతున్న మాదిగల మాన్య కబ్జా నుంచి రక్షించి వాళ్ళని ఈ భూ కబ్జాదారులైన సంగ్రామరెడ్డి ముఠాన్ని అరెస్ట్ చేయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సందనాలపాడు ఎస్ఐ అజయ్ బాబును కూడా ముద్దాయిలు కొమ్ముకు వస్తున్న అజయ్ బాబును కూడా సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్ఐ మాదిగ చెందిన బొమ్మల చంచయ్య మనవాడిని. ఆ బొమ్మల చంచయ్యకి 306/1లో 1.5 ఎకరం స్థలం ఉంటే దాన్ని 30 సంవత్సరాలు మేము సాగు చేసుకుంటున్నాము. ఇప్పుడు కూడా సాగులోనే ఉంది. అయినా కానీ వాళ్ళు దుంపా కోటిరెడ్డి, రవీందర్ రెడ్డి, సంగ్రామరెడ్డిలు జనవరి 21వ తారీఖున నైట్ 12 గంటలకు 250 మందిని రౌడీలను తీసుకొచ్చి మమ్మల్ని భయపెచ్చి ఈ మధ్యలోకి రాకుండా నైట్కి నైటే ఆ పొగ తోటలు కూడా దున్నేసి చుట్టూ కంచేసి వెళ్ళిపోయారు. దీనికి ఎస్ఐ కూడా, సార్ ఏం సార్ మా పరిస్థితి అంటే, ఇవి నేను కంప్లైంట్ రాస్తున్నా, మీరు పోతే మీరు ఎవడో ఒకరు చచ్చిపోతారు, చంపేస్తారు, మీరు ఆగండి, నేను తెల్లారిపోతున్న 10 గంటలకు డిఎస్పీ కాడికి తీసుకుపోతాను మిమ్మల్ని. అజయ్ బాబు నేను డిఎస్పీ కాడికి తీసుకుపోతాను 10 గంటలకి, మీకు నేను న్యాయం చేస్తాను, మీరు ఇప్పుడు వెళ్ళారనుకో మీరు ఎవరో ఒకరు చచ్చిపోతారు అని చెప్పి భయపెట్టి మమ్మల్ని అక్కడ 1:30కు పోతే 4:30 దాకా అక్కడే కోసం పెట్టుకొని 5 గంటలకు నేను ఇంటికి వచ్చిన తర్వాత తెల్లారిపోతున్నా. ఏం సార్ అంటే ఫోన్ లేదు, ఏం లేదు. ఆ తర్వాత ఏం సార్ మరి డిఎస్పీ కాడికి తీసుకొని నేను ఆ తిరుపతి బందోబస్తుకి వెళ్ళాను, నేను వచ్చిన తర్వాత కేసు కడతా అన్నాడు. 4-5 మాటలు తిరిగి మా అల్లుడిని కూడా పంపిస్తే సమాధానం కూడా లేదు. అదే ఇక సమాధానం కూడా లేదు. ఏం సార్ మరి పిలిపించాడు, ఏం సార్ మరి కేసు కట్టలేంటాను. ఎంఆర్ఆవు గారు అసలు నీ తాతగారికి ఏమి లేదని ఇచ్చాడు. ఏంది ఇప్పుడు నీ ఎంఆర్ఆవు కానీ నీకుందని ఇస్తే నేను కేసు కడతా, లేకపోతే నేను కట్టను అని మాట్లాడాడు. ఇంకా అదేయ్యా నాకు న్యాయం చేయండి. నేను పొలం వెళ్ళిపోయిన తర్వాత 6 గంటలకల్లా నాకు ఫోన్ వచ్చింది, చెవిలో బోర్ వేపిస్తున్నారని చెప్పి నాకు ఫోన్ చేస్తే నేను ఎమ్మెల్యే వచ్చి మా వాళ్ళని తీసుకొని వచ్చి ఆఫ్ చేయండి, మీరు బయటకు పోండి, మీరు ఎవరు ఎడేయటానికంటే ఇది మమ్మల్ని సంగ్రామం పిలిచాడు అంటే సంగ్రామం గాడి ఏందో చూపించమన్నాం. సంగ్రామం గాడి ఏందో చూపించమంటే అతనేం చూపించా పోండి ఏందో చేసుకోండి, నెక్స్ట్ వచ్చిన కాడికి పోండి అని గందరగోళంగా మాట్లాడాడు. గందరగోళంగా మాట్లాడి నీ ఇష్టం వచ్చింది చేసేసుకోండి అని చెప్పి మాట్లాడి ఇంకా ఇంతకంటే ఎక్కువ మాట్లాడారంటే మాత్రం ఏం జరిగిద్దో తర్వాత నీకు అంతు కూడా దొరకదు అని చెప్పి మాట్లాడాడు.